గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేయాలంటే కలశ స్థాపన చేయాల్సిందే. కలశ స్థాపన తప్పకుండా చేయాలి. కలశ స్థాపన చాలా ముఖ్యము. ఇంకోటి విజిత, ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక మూలకి వరలక్ష్మీదేవిని పెట్టేస్తారు. పెట్టేసి అలంకారం అంతా చేసుకొని ఇక్కడ పూజ చేసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసేస్తారు. చివరిలో మంత్రపుష్పం యొక్క ఆత్మ ప్రదక్షిణం వస్తుంది కదా, నిజం. అది పద్ధతి కాదు. మనం వరలక్ష్మీదేవిని కొంచెం మధ్యలోకి జరుపుకోవాలి. అప్పుడు చుట్టూతో ప్రదక్షిణం చేయడానికి అవకాశం ఉంటుంది. చుట్టూతా చెయ్యాలి. పౌరోహిత్యం వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఆత్మ ప్రదక్షిణ చేసేయండమ్మా అని చెప్తారు. యాని కాంతి పాపాన్ని చదివేస్తారు. వీళ్ళు అక్కడక్కడే చుట్టూ తిరిగేస్తారు. కానీ మనకి గుళ్ళో అవకాశం ఉన్నట్టుగా ఇంట్లో కూడా మనం అవకాశం కల్పించుకోవచ్చు. అప్పుడు వరలక్ష్మీదేవిని కొంచెం వెనక్కి పెట్టేసుకోకుండా కొంచెం ముందుకు జరిపితే ఆ చుట్టూతా తిరగటానికి మనకి కొంచెం చోటు ఏర్పడుతుంది. ఆ చోటులో మనం చక్కగా వరలక్ష్మీ దేవతకి 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఎందుకంటే కథలో చారుమతీదేవి కుండిన నగరంలో ఉన్న స్త్రీలందరినీ కూడా ఆలయానికి తీసుకెళ్తుంది సాయంత్రం. అక్కడ వాళ్ళు ఒక ప్రదక్షిణ చేయంగానే వంకీలు వడ్డాణాలు వచ్చేసినాయి. ఇంకో ప్రదక్షిణ చేయగానే కాలికి అందాలు పట్టాలు వచ్చేసినాయి. తర్వాత కిరీటాలు వచ్చేసినాయి. అశ్వాలు, గజాలు, రథాలు అన్ని వచ్చేసినాయి వాళ్ళకి. అందుకని ప్రదక్షిణ చాలా ముఖ్యం. వరలక్ష్మితంలో ప్రదక్షిణ చాలా ముఖ్యం గనక ఇంట్లో వరలక్ష్మీ దేవిని ప్రతిష్ఠ చేసేవాళ్ళు ప్రదక్షిణ చేయడానికి అవకాశంగా అమ్మవారిని పెట్టుకోవాలి. అప్పుడు ఇంట్లో కూడా మనం 3 ప్రదక్షిణాలు చక్కగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అమ్మవారి అలంకరణ విగ్రహం అదంతా లేకున్నా ఒక కలశం పెట్టుకున్నప్పటికీ ఆ చుట్టూ ప్రదక్షిణ చేయాలమ్మా. కలశంలో అమ్మవారిని మనం ఆవాహన చేస్తున్నాం. మనం సంకల్పం చెప్పినప్పుడు అమ్మవారిని అంటే దాంట్లో గంధ పుష్పాక్షతలు అన్ని వేసి కొబ్బరికాయని పెట్టి కొబ్బరికాయ మళ్ళీ కళ్యాణం బొట్టు పెట్టి ఒక రవికల బట్ట పెట్టి అంటే చీర కట్టినట్టు. ఇప్పుడు చీరలు కూడా కడుతున్నారు, అమ్మవారికి అలంకారాలని చేస్తున్నారు. చక్కగా వరలక్ష్మీదేవిని అందంగా మంచి చక్కటి పూల జడ వేసి గోల్డ్ నెక్లెస్ అన్ని హారాలు వైడూర్యాలు అన్ని పెట్టి అమ్మవారికి మంచి ఎర్రటి పట్టు చీర కట్టి మనం వరలక్ష్మీ దేవతని మన ఇంట్లోనే చూసుకోవాలన్నమాట. ఎక్కడో గుడికి వెళ్ళి చూడక్కల్లా ఎప్పుడో కైలాసంలో పార్వతీదేవి చెప్పిన వర్ణనంతా గుర్తుపెట్టుకొని ఇంట్లోనే చక్కగా అలంకరించుకుని అమ్మవారిని మనం ప్రదక్షిణ చేయడానికి మాత్రం అవకాశం ఉండేలాగా మూర్తి ప్రతిష్ఠ చేయాలి. అంటే కలశంలోకి ఆవాహన చేసుకోవాలని అడిగారు కదా మీరు. కలశంలోకి ఆవాహన చేసుకుంటే ఆ కలశంలో ఉన్నటువంటి కొబ్బరికాయలోనే వరలక్ష్మీదేవి ఉన్నట్టు. విడిగా మనం వెండి విగ్రహమో ఏదో ఒకటి విగ్రహం పెట్టుకుంటాం. కానీ కలశంలోకి ఆవాహన చేస్తున్నాంగా మనం, అంటే ఆహ్వానిస్తున్నాం ఆవిడ కలశంలోకి. ఇప్పుడు కలశంలో కొంతమంది వాటరు, కొంతమంది బియ్యము, పసుపు కుంకుమ అక్షతలతో పాటు అంటే అసలు ఏం వేయాలమ్మా కలశంలో? ముందు నీళ్లే పోయాలి. వీరుంటే మన ఇంట్లో గంగా నీరు ఉందనుకోండి, మనం పుణ్యనదులకి వెళ్ళినప్పుడు నీళ్లు తెచ్చుకుంటాం కదా, ఆ నీళ్లు కొన్ని కలపాలి. మామూలు నీళ్లు పట్టుకుని కొన్ని నీళ్లు కలిపి అసలుకమ్మా నీరు అని అడిగారు కనుక నీరుని ఎప్పుడు శుద్ధి చేసి వాడాలి పూజలకి. నీరు శుద్ధి చేసుకోవడం మనకి పంపులో వచ్చే నీళ్ళే మనం పడతాం కదా, అవన్నీ స్టోరేజ్ వాటరే కదా. అలా కాకుండా కాస్త ఆ నీళ్లలో పసుపు, కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం మన ఇంట్లో తెచ్చుకున్న గంగ నీరో కృష్ణ నీరో గోదావరి నీరో ఏదో ఉంటుంది కదా, పుణ్య నదీ జలాన్ని కొంచెం కలపాలి. కలిపి దాంట్లో పుష్పాక్షతలు గంధము వేసి ఆ కలశానికి చుట్టూతా మామిడాకులు ఇట్లా పెట్టాలి 4 వైపులా పెట్టి ఆ మామిడాకులు చుట్టూతా వచ్చేలా అందంగా అలంకరించి మధ్యలో కొబ్బరికాయ పెట్టాలి. ఆ కొబ్బరికాయ పెట్టేటప్పుడు కొబ్బరికాయకున్న పీస్ అంతా కొంచెం శుభ్రం చేసుకొని అమ్మవారి ముఖాన్ని చక్కగా పసుపు పూసి చక్కగా కళ్యాణం బొట్టు పెట్టి కుంకుమతో అప్పుడు మనం అమ్మవారికి వస్త్రం ఇచ్చినట్టుగా ఒక జాకెట్ పట్టని పైనుంచి పెడతాం. పెట్టి అమ్మవారికి మనం ఏమేమి నగలు ఇవ్వదలుచుకున్నామో అన్ని ఇస్తాం. అప్పుడు వరలక్ష్మీదేవి అందంగా వరాలిచ్చే తల్లిగా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పూజ అంతా చేయడం ఒక ఎత్తు అయితే ముత్తైదులకి వాయినాలు ఇవ్వటం ఒక ఎత్తమ్మ. అసలు ఎంతమందికి ఇవ్వాలి ఏంటి, ఇంతమందికి ఇస్తేనే ఇచ్చినట్ట, అసలు ఏమి ఇవ్వాలి వాయనంలో? అలా వరలక్ష్మి వ్రతానికి సంఖ్యా నియమం ఏం లేదు. మంగళగౌరి నోముకైతే 5 ముత్తైదులకి కనీసం ఇవ్వాలి మొదటి మంగళవారం. కొంతమంది గోదావరి జిల్లా వాళ్ళకి నెక్స్ట్ ఏడాది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 2వ మంగళవారానికి 10 మంది, 3వ మంగళవారానికి 15 మంది, 4వ ఆదివారానికి 20 మంది, కష్టమే. 5వ మంగళవారం ఆదివారం అని చెప్తే కట్ చేయి, 5వ మంగళవారానికి 25 మంది. 5 వారాలు వస్తాయి కనుక వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చా అమ్మా? ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదు. అమ్మో, ఇంతమందిని పట్టుకో. అంటే మన ఆంధ్రదేశంలోను తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతారు, మనకి దొరకపోవటం ఉండదు. కాకపోతే ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు నోము నోచుకుంటారు. వాళ్ళకి ఎంతమంది దొరుకుతారు తెలుగు వాళ్ళు? వాళ్ళు 5గురికి ఇచ్చుకోవాలి. అలా 5గురు కూడా దొరకని ఇల్లు నాకు తెలుసు అమెరికాలో ఉన్నప్పుడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే బుట్ట వాయనం అని అమ్మవారికే ఇచ్చేసుకుంటారు. 5గురు ముత్తైదులు ఆవిడలోనే ఉన్నారు, మనం ఎక్కడా వెతకక్కర్లా.
అమ్మవారంటే స్త్రీ రూపానికి ప్రతినిధి కనుక అంతే. మనకి మన విదేశాల్లో ఉన్నప్పుడు 5 ముత్తైదులు దొరకడం చాలా కష్టం అవుతుంది. దొరకనప్పుడు ఏం చేయాలంటే బుట్ట వాయనం అని ఒక బుట్టలో శనగలు, ఈ నోముకి వాయనంలో శనగలు చాలా ముఖ్యం విజిత. ఎందుకమ్మా శనగలకి అమ్మవారికి ఏంటి సంబంధం? శనగలు అంటే శనగలు అయితే చాలా ముఖ్యం దీంట్లో. అంటే వాయనం ఇచ్చేటప్పుడు శనగలు ఇవ్వాలి తప్పనిసరిగా. అంటే సొంటలు అంటారు సంస్కృతంలో. ఆ శనగలు మనం పండు తాంబూలము, ముఖ్యంగా దీనికి పండు తాంబూలంతో పాటు పుష్పం కూడా తప్పనిసరిగా ఇవ్వాలి ముత్తైదుకి. పుష్పము, పసుపు కుంకాలు, గంధము, అక్షతలు, ఈ పండు తాంబూలము, శనగలు ఇవన్నీ కలిసేసి మామూలుగా మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇస్తాము. ఒకవేళ 5 ముత్తైదులు దొరకని పరిస్థితి ఉంటే బుట్ట వాయనం అనేసారి బుట్టలో ఇవన్నీ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టేసి ఆ గౌరీదేవికే నమస్కారం పెట్టుకోవాలి. తల్లి వరలక్ష్మీదేవి, నువ్వే నాకు అందరి ముత్తైదులు నీలోనే ఉన్నారు, అందుకని నీకు బుట్ట వాయనం ఇస్తున్నామని ఆవిడకి ఇచ్చేసుకుంటారు. అట్లా అసలు కొంతమందికి శుక్రవారం నోము ఉండదు, వాళ్ళు వీళ్ళందరినీ పిలవటం ఇవన్నీ ఏం చేయరు, ఇంట్లో పూజ చేసేసుకొని బుట్ట వాయనం అమ్మవారికి ఇచ్చేస్తారు అంతే. ఈ హడావిడి అంతా ఏమి ఉండదు. అంటే వాళ్ళ ప్రాంతాలను బట్టి వరలక్ష్మి పూజ చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళు ఆ ఆచారము ఆనవాయితీని బట్టి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఇంట్లో ముందు మన వంశంలో ఎవరైనా ఆచరిస్తేనే వరలక్ష్మి వ్రతం ఆచరించాలమ్మా, లేదు అంటే అమ్మవారే కదా ఎవరైనా చేసుకోవచ్చా? ఇదొక మూఢాచారం అయిపోయింది విజిత. ఎందుకంటే మన పూర్వీకులు ఏదో కారణంగా చేసుకోలేకపోయి అవును, అసలు స్త్రీ స్వతంత్రం లేదుగా వాళ్ళకి. అవునమ్మా, నేను నోము నోచుకుంటాను, మా ఇంట్లో నోచుకుని వచ్చాను అంటే మీ పుట్టింటి వాళ్ళు నోస్తే నువ్వు ఇక్కడ నోచుకోవాలా అనే సంప్రదాయాలు ఉన్న కుటుంబాలు చాలా చూసాం. పూర్వం స్త్రీలకు స్వతంత్రం లేదు కదా, వాళ్ళకి చేసుకోవాలన్నా చేసుకోలేకపోయారు. పైగా కొన్ని అచ్చి రాలేదు అనే మాట ఒకటి వస్తూ ఉంటుంది మనకి. ఏదో ఆ వ్రతం చేసినప్పుడు అప్పుడు ఏదో జరిగి ఉండొచ్చు, ఎప్పుడు అలా జరగదు కదా, ఎప్పుడు అలా జరగదు కదా. అందుకని అమ్మవారి పూజకి ఎటువంటి అభ్యంతరము ఏ కాలంలోనూ ఏ ఇంట్లోనూ ఏ స్త్రీలు కూడా పెట్టుకోకూడదమ్మా. అమ్మవారిని పూజించడానికి నియమ నిబంధనలు ఏంటి? అన్నం తినడానికి పెట్టుకుంటున్నామా? అస్సలు బయటకు వెళ్ళి పట్టు చీరలు కొనడానికి పెట్టుకుంటున్నామా? మరి అమ్మవారి పూజకి ఎందుకు పెట్టుకోవాలి మనం? అమ్మవారు ఎప్పుడూ కూడా మనం చెప్పినట్టు పూర్వజ, ఆవిడ సృష్టికి మొదల నుంచి ఉండి మనం పూజిస్తున్నాంగా నమ్మకంతో. అలాంటప్పుడు చేసుకోకూడదట, మా పుట్టింటి వాళ్ళు చేసుకోలేదు, లేకపోతే మా అత్తగారింట్లో ఆనవాయితీ లేదట. ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం చెప్తారు వాళ్ళ పద్ధతులు, కానీ ఈ తరం వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే దేవుణ్ణి పూజించడానికి నియమ నిబంధనలు ఏమిటి అంతే అనుకోవాలి. చక్కగా నమ్మకంతో శ్రద్ధతో చక్కగా అమ్మవారిని ఆహ్వానించుకోవాలి. వరలక్ష్మి దేవిని అలంకరించుకొని ఆవిడకు పట్టు చీర కట్టాలి, మనం హాయిగా పట్టు చీర కట్టుకోవాలి. చక్కగా శుభప్రదంగా సుమంగళిత్వంతో శుభకరంగా జీవించడానికి మంచి పూజ చేసుకోవాలి అంతే అంతే. ఇప్పుడు ఈ పూజలో ఉద్యాపన ఉంటుందా అమ్మా? అన్ని మంచి ప్రశ్న అడిగా విజిత. అన్ని నోములకి ఉద్యాపన ఉంటుంది. ఇది సృష్ట్యాదవ్ కదా, సృష్ట్యాది గతాబ్దం అని పంచాంగం ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి ఉన్న పూజకి ఉద్వాసన చేస్తే మళ్ళీ చేసుకోవడం ఏముంటుంది? ఇప్పుడు కొంతమంది నోములు పడతారు, సంపద శుక్రవారాలు నోములు పడతారు, ఇన్ని వారాలు పట్టాలని ఉంటుంది. దానికి ముందర ఏమో ఆ రోజుకు వీలు పడుతుందో లేదు ముందే ఉద్యాపన చేసుకుంటారు, కానీ వరలక్ష్మి వ్రతానికి ఉద్యాపన లేదమ్మా. ఎందుకంటే ఎన్ని వేల సంవత్సరాలు 196 కోట్ల సంవత్సరాల నుంచి ముందే అని చెప్తోంది కదా. మన చరిత్ర అలా చెప్తా, అంత ఘనమైన చరిత్ర మనకు ఉంది పూజల పట్ల. అంత ఘనమైనటువంటి చరిత్ర ఉన్న వరలక్ష్మి వ్రతానికి ఉద్యాపన ఉంటే మళ్ళీ వాళ్ళు చేసుకోరుగా. అంతే, కిందటి ఏడాది చేసుకున్నాం మనం వరలక్ష్మి, ఈ ఏడాది చేసుకున్నాం వరలక్ష్మి వ్రతం. అదే వేరే వేరే నోములు అయితే ఇప్పుడు 33 పున్నముల నోమనట్టు ఉంటుంది, నిత్య పశువు కుంకుమలు ఉండదు, పండు తాంబుల నోము ఉంటుంది, వీటన్నిటికీ ఉద్యాపన ఉంటుంది. ఆ ఏడాది నోచుకుంటారు అంతే అంతే. ఇప్పుడు 33 పున్నముల నోము ఉంటుంది, అది 33 పున్నముల పాటు చేయాలి. 34వ పున్నమి నుంచి చేయక్కల్లా, ఎందుకని ఉద్యాపన చెప్పేసుకున్నాగా. అంటే ఒక సంకల్పంగా పెట్టుకుని చేసే నోములు మాత్రమే ఉద్యాపన ఉంటాయి. ఓకే, మీరన్నట్టు ఒక సంకల్పం ఉంటుంది, వాళ్ళ సమస్య చెప్పుకోవచ్చు, లేకపోతే మంచి హాయిగా ఉండటానికి సిరి సంపదలతో ధనధాన్యాలతో తొలతొగటానికే మంచి మంచి నోములు చేస్తారు అందరూ. ఇప్పుడు ఇది ఏమిటంటే ఉద్యాపన లేని ఏకైక నోము ఏంటంటే శ్రావణ శుక్రవారం నోము. దీనికి ఎన్నేళ్ళైనా ఎన్ని వేల సంవత్సరాలైనా స్త్రీలు ఆచరిస్తూనే ఉన్నారులా. మనం కిందట 2025లో చేసుకున్నాం, 26లో కూడా చేసుకుంటాం, రేపు 27లో కూడా చేసుకుంటాం. అలా అనాదిగా పరంపరగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూనే ఉండాలి స్త్రీలందరూ. ధనధాన్యాలు
అన్ని వరాలు వరలక్ష్మీదేవి దగ్గర నుంచి పొందుతూనే ఉండాలి. అంతే అమ్మా. ఇంకొక చిన్న డౌట్ అమ్మా, ఇప్పుడు ఈ కలశంలో వాటర్ ఇవన్నీ వేసాము, అవి ఇంట్లో మొక్కలకే పోయాలా? అండ్ ఈ కలశం ఎప్పుడు తీయాలి? ఆ రోజునే పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ తీయొచ్చా, పొద్దున్న తీయొచ్చా, అసలు ఎప్పుడు తీయాలి? ఇలాంటి డౌట్స్ కూడా చాలా ఇవన్నీ చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పటి కాలం పిల్లలకి పాపం తెలీదు, అంటే వాళ్ళకి తెలుసుకునే అవకాశం లేనటువంటి విద్యా విధానం ఉంది మనకి, దాంతో వాళ్ళకి తెలియదు పాపం. అందుకని వాళ్ళందరికీ మనం చెప్పేది ఏంటంటే మన ఛానల్ తరఫున ఈ కలశంలో పూజా ద్రవ్యాలన్నీ వేసి మనం పెడతాం కదా, శుక్రవారం రోజున మనం అమ్మవారిని ఎప్పుడు పంపం, ఇంటికి మన ఇంట్లోనే ఉంచుకుంటాం. అందుకని వాళ్ళ అసలు ఉద్యాపన చెప్పం, అంటే ఆ రోజున చేస్తాం కదా, మళ్ళీ ఆవిడని పంపించడం అనేది ఉండదు. శుక్రవారం కాకుండా శనివారం పొద్దున కూడా మళ్ళీ ఆ కలశానికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలతో అన్నిటిని పూజ పూర్తిగా చేసి శనివారం మధ్యాహ్నం నుంచి దాన్ని తీయాలి. ఆ కొబ్బరికాయతో మాత్రం స్వీట్ మాత్రమే చేసుకోవాలి, కొబ్బరి హల్వా చేసుకోవాలి అంతే. దాన్ని తీసుకెళ్లి ఏ కూరలోనూ కలుపుకోకూడదు. మనం కూరల్లో కూడా కొబ్బరి వేస్తాం కదా, అప్పుడు ఉప్పు వేస్తాం కదా, అది కాదు, మధుర పదార్థమే చేసుకోవాలి. అమ్మవారికి స్వభావ మధుర అని లలితా శాస్త్రంలో పేరుంది, అదొక నామం అమ్మవారికి, స్వభావ మధుర. ఆవిడ స్వభావమే మధురత్వం అయినప్పుడు ఆవిడకి మధుర పదార్థాలు నివేదించడమే ఉత్తమం. ఇప్పుడు ఆ కలశంలో ఉన్న కొబ్బరికాయని మనం స్వీట్ వండిన తర్వాత మళ్ళీ ఇంట్లో నివేదన చేయొచ్చా అమ్మ భగవంతుడికి? ఆ కొబ్బరికాయ మనం ఆల్రెడీ అమ్మవారిగా భావించాం కదా, దాన్ని మళ్ళీ నివేదన చేయకూడదు, మనం తినడం, దాని ప్రసాదంగా మనం తింటమే. ఇంకొకటి ఏంటంటే ఆ నీళ్లు తొక్కని చోట పోయాలి. ఇప్పుడు ఫ్లాట్స్ లో కొన్నిసార్లు మొక్కలు కూడా ఉండవు, పెట్టినా బతకని కొన్ని చోట్ల సన్ రైజ్ లేని చోట పెట్టుకోవట్లేదు. ఆ నీళ్లు ఎక్కడ పోయాలి అనే డౌట్ రావటం కన్నా ఎక్కడో తొక్కని చోట ఒక చోట కిందకెళ్ళి ఎక్కడో తొక్కని చోట కాంపౌండ్ వాళ్ళు పక్కనే పోసేస్తే సూర్యరశ్మికి ఎండిపోతాయి ఆ నీళ్లు, మనకి దోషం ఉండదు. ఎందుకంటే దాంట్లో మనం దేవతని ఆవాహన చేశాం కనుక ఆ నీళ్లు తొక్కని చోట పోయాలి. ఇప్పుడు కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏమన్నా అట్లా ఉన్నా కలశంలో నీళ్లు అలా చల్లుకోవాలి అని అంటూ ఉంటారు. అంటే అది కలశం, ఆ కలశం వేరు విజిత. ఈ కలశం అమ్మవారిని ఆహ్వానం చేసి పెట్టిన కలశం. రోజు మనం ఒక కలశంలో గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఈ చిన్న కలశంలో ఇన్ని నదుల్ని మనం ఆహ్వానిస్తున్నాం. జలే అస్మిన్ సన్నిధం కురు, ఈ ఉన్నటువంటి కలశంలో ఇన్ని నదులు వచ్చి ఉండుగాక అని మనం మంత్రం చెప్తున్నాం. అవును. ఆ నీళ్ళని ఏం చేస్తాం? ఫస్ట్ కలశోదకైన దేవానాం సంప్రోక్ష, ఎందుకంటే ముందు రోజు రాత్రి పడుకున్న పూజ గదిగా, అందుకని అమ్మవార్లందరినీ మన దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఎన్ని ఫోటోలు అన్నిటి మీద చల్లుతాం. తర్వాత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, ఆ నీళ్ళని. తర్వాత ఆత్మానం సంప్రోక్ష, మనం కూడా స్నానం చేసినంత మాత్రం పవిత్రం అయిపోగా అంత శుద్ధి ఉండాలిగా, అందుకని ఆచమనం చేసి ఈ నీళ్లు కూడా చల్లుకుంటాం అన్నమాట. ఆ కలశం రోజు సంకల్పం చెప్పుకునే కలశం, ఈ కలశం అమ్మవారిని ప్రతిష్టాపన చేసినటువంటి కలశం. ఇది వేరు అది వేరు. ఆ కలశం రోజు తెచ్చుకొని పెట్టుకుంటాం పూజకి. అంటే రోజు మనం పూజా గదిని శుభ్రం చేసుకోవడం, మళ్ళీ శుభ్రం చేసుకోవడం, పళ్ళు పూలు కూడా బయట నుంచి తెస్తాము, ఎన్ని చేతులు మారినాయి ఒకసారి వాటిని కూడా ప్రక్షాళన చేస్తాం మనం. అన్నిటినీ కూడా, ఎందుకంటే గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఇన్ని నదులు చెప్పి జలే అస్మిన్ సన్నిధం కురు అని చెప్తున్నాం. ఇన్ని నదులు దాంట్లోకి వచ్చిన తర్వాత ఆ నీరు పవిత్రం అవ్వకుండా ఎలా ఉంటుంది? ఆ నీటితో దేవుళ్ళని పూజా ద్రవ్యాలని మన్ని కూడా పవిత్రం చేసుకుని అప్పుడు పూజ చేసుకుంటాం. అది నిత్య సంకల్పం చెప్పుకునేటువంటి కలశం. ఇది ఓన్లీ వరలక్ష్మీతానికి చేసుకునేటువంటి కలశం. ఆవిడని ఆహ్వానం చెప్పి ఇంచుమించుగా అమ్మవారి సింహాసనం కలశం అంటే ఆవిడని కూర్చోబెడుతున్నాగా, అందుకని అది సింహాసనంతో సమానం ఆ కలశం. ఇంకా కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయమ్మా. చెప్పమ్మా. ఈ వరలక్ష్మి వ్రతంకి అంటే మాకు మొత్తం అన్ని కంప్లీట్ గా వండుకొని అండ్ అమ్మవారి దగ్గర డెకరేషన్ చేసుకోవడానికి సమయం సరిపోవట్లేదు అని నైవేద్యాలు కూడా గత సంవత్సరం నుంచి ఈ మధ్య ఆర్డర్ ఇచ్చి మరి తెప్పించుకుంటున్నారు. అలా చేయటం కరెక్టే అంటారా? అంటే చేయడం కరెక్ట్ అని నేను చెప్పను, శాస్త్రం ఒప్పుకోదు. అన్నం ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి వచ్చిన అన్నం ఇంట్లో పనికిరాదు. అన్నపూర్ణాదేవి కదా అన్నం, అన్నపూర్ణాదేవిని మనం బయటికి ఎట్లా పంపించేస్తాం? అలా బయట నుంచి తెచ్చుకుని ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? అంటే అన్నపూర్ణాదేవిని బయటికి పంపించడం ఇంటికి తెచ్చుకోవటం అనేది అంటే మనము ఒక నైవేద్యం అనేది, అంటే నివేదన చేసే పదార్థం ఒకటి బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకుని వస్తారు, ఆటోలలో కార్లలో వస్తారు, అలా తెస్తామా మనం? మన సంప్రదాయం చెప్పులు వేసుకొని ప్రసాదం తెచ్చే సంప్రదాయం కాదు కదా. మరి వచ్చిన ఎవరైనా మనకి బయట నుంచి సంప్రదాయ ప్రకారంగా వంటలు తెస్తున్నారు అంటే వాళ్ళు ఎలా తెస్తారు? వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పులు వేసుకొని కారులోనో ఆటోలోనో వస్తారు. అది మనకి నైవేద్యానికి పనికిరాదు. ఇంట్లోనే ఎందుకు చేయాలి అంటే మనకి టైం లేకపోయినా అవకాశం లేకపోయినా అమ్మవారికి నైవేద్యాలు చాలా
9-15 రకాలు ఉంటాయి, 9-10-15 వరకు ఉంటాయి. అవును. వాటిల్లో ఒక్కటి పెట్టినా చాలు. నారికేళము, కదళీ ఫలము దేవతా వృక్షాలు. అవి నారికేళ వృక్షం అంటే అరటిపళ్ళు, కొబ్బరికాయ కొడితే అవి అమృత ఫలాలే అమ్మవారికి. దాని తర్వాత మనం అన్నం నివేదన చేయాలనుకుంటే కొంచెం తెల్లగా అన్నం అంత వండి దాంట్లో స్నిగ్ధోదనం ఉంటారు, అంత నెయ్యి వేసి పెట్టండి, ఇంత బెల్లం ముక్కాను, చాలా అమ్మవారికి. అంతకన్నా మనం ఇంట్లో చేయలేకపోతే అంటే చేయటానికి టైం పెట్టుకోకుండా పరుగులు పెట్టడం అనేది క్షంతవ్యం కాదు. ఆ రోజు మనం అమ్మవారి కోసం సమయం పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని పనులు చేసుకుంటున్నాంగా, అమ్మవారి పని ఒకటి ఎందుకు చెయ్యం మనం, అది కూడా చెయ్యాలి. చేసే శ్రద్ధ విశ్వాసం ఉన్న వాళ్ళే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అప్పుడు ప్రసాదం ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమం. ఎప్పుడు తయారు చేసుకోవడం ఉత్తమం ఇంట్లో. ఎందుకంటే మనం చేసేటప్పుడు మన మనసు శుద్ధంగా ఉంటుంది. అమ్మవారికి చేయాలని శుభ్రంగా గిన్నెలు 1-2 సార్లు కడుగుతాం. పదార్థాలు కూడా శుభ్రమైనవి, మంచి ఆర్గానిక్ తెస్తాం. ఎందుకంటే అమ్మవారికి పెడుతున్నాం కదా అన్న సెంటిమెంట్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఇలా అంటే శుద్ధంగా స్వచ్ఛంగా తయారైన పదార్థం అమ్మవారికి నివేదన చేయటంతో ఒక అంతరాత్మ శుద్ధి కూడా ఏర్పడుతుంది. ఎవరో బయట ఎలా చేశారో తెలియదు కదా, మాది బిజినెస్. వాళ్ళు పూర్ణం బొర్రెలు, పులిహార్లు 3 కిలోలు ఆర్డర్ చేస్తారు. అవి వాళ్ళకి వీలున్నట్టుగా వాళ్ళు చేస్తారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వీళ్ళ సౌకర్యం వీళ్ళది. అలా తెచ్చి పెట్టినప్పుడు కూడా దానికి కూడా ఒక మార్గం చెప్తాను. ఏంటమ్మా? ఇప్పుడు దానికి ఏంటంటే అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్ష సా బాహ్య అభ్యంతర శుచి. చక్కటి మంత్రాలు ఇచ్చారమ్మా మనకి మరి కుదరదు, అంత అన్నం వండి ఓపిక కూడా ఉండదు. ఒకసారి 6 o'clock డ్యూటీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇలాగే ఆర్డర్ చేసుకుంటారు. పొద్దున్న 5:30కి వెళ్ళేసి అమ్మవారి పూజ చేసేసుకొని ఆ తెప్పించుకునే పదార్థాలన్నీ పెట్టేసి వెళ్తారు. అప్పుడు వాటిని ఏం చేయాలంటే ఎవరు చేశారో, ఏ రకంగా మన ఇంటికి వచ్చిందో, ఏమి కల్తీలు ఉన్నాయో తెలియదు. తిరుపతి లడ్డూనే కల్తీ అయిన రోజులు మనకి. ఇంక ఇక్కడ మనం ప్రసాదాలు ఆర్డర్ చేస్తే ఏముంది, ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనకు వీలు పడక చెప్పాం. అప్పుడు ఏం చేయాలి, ఆ పదార్థం మీద అపవిత్ర పవిత్రోవా, అది అపవిత్రంగా ఉన్నా పవిత్రం చెయ్యి. సర్వావస్థాంగతో పివ, ఏ అవస్థల్లో ఉన్నా సరే మనం ఉండొచ్చు, తయారు చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఆ పదార్థంలో ఉండొచ్చు. యస్మరేత్ పుండరీకాక్ష. ఒకసారి ఇద్దరికి పూర్వకాలం గుర్తుంది, మా నాయన ఇప్పుడు పుండరీకాక్ష అన్నిటి మీద నిడుదలేదు. ఆ పుండరీకాక్షుడు ఎవరంటే విష్ణుమూర్తి, స్థితికారకుడు. ఆయన కనుక ఒక్కసారి తలుచుకుంటే, ఆయన పుండరీకాక్షుడు అంటే చక్కటి తామర రేకులు వంటి కన్నులు గలవాడు ఆయన. అలా ఒక్కసారి తలుచుకుంటే బాహ్య అభ్యంతర శుచి. బాహ్యం అంటే మన శరీరము శుభ్రంగా పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పటికీ 1 గంట అయ్యాక మనం చెమట పట్టేస్తాం. 1 గంట కూడా కాదు, ఇంకా తక్కువే. స్నానం చేసిన తర్వాత ఎంతసేపు మనం ఫ్రెష్ గా ఉంటాం అనేది ప్రశ్నార్థకమే. అందుకని బాహ్యం నీళ్లు చల్లుకోవాలి. అభ్యంతర శుచి అంటే లోపల కూడా శుద్ధం. అందుకే ఆచమనం చేస్తాం. లోపల మనం తీసి మన గుండెకాయని కడగలేంగా, అందుకొని లోపల కూడా బాహ్య అభ్యంతర శుచి. ఒకసారి అలా ఆ మంత్రం ప్రోక్షణ చేస్తూ చెప్తే ఆ పదార్థానికి పవిత్రత ఏర్పడుతుంది. అప్పుడు నివేదన చేసుకోవచ్చు. నాకు ఇలా మంత్ర రూపంలో చెప్పడానికి రాదు, నేను ఇలా నార్మల్ గా తెలుగులో చెప్పండి అలా చెప్పే నాయన. ఇప్పుడు పాలకోవా పెడుతూ ఉంటారు కొంతమంది, లేకపోతే రవ్వ లడ్డూలో, లేకపోతే మోతీచూర్ లడ్డూలో పెడుతుంటారు సాధారణంగా నైవేద్యం. అవి బయట ఎవరో మిఠాయి బండార్లలో అమ్మేవి. అవి తెచ్చినప్పుడు ఒకసారి తల్లి ఈ పదార్థాల్లో ఉన్నటువంటి అపవిత్రత ఏమన్నా ఉంటే వాటిని తొలగించి నువ్వే వీటిని పవిత్రంగా చేసుకుని స్వీకరించు. అంతే. మంత్రం అందరికీ రావాలని ఉంది, కష్టం కదా. సంస్కృతం మనకు విద్యా బోధనలో లేదు కదమ్మా. ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, కానీ సంస్కృతం రాదు ఎవరికి. అందుకని సంస్కృతం మనకి 1 of the subjects గా పెట్టలేదు. పెట్టినవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందుకని సంస్కృతం ఎవరికి రాదు కనుక అయ్యో మనం ఎలా అనుకోకుండా మన భావన ముఖ్యం. అమ్మవారు భావన మాత్ర సంతుష్టాయనమా. మన అమ్మవారిని చక్కగా మంచి నైవేద్యం పెట్టాలి అని చెప్పి బయట నుంచి తెచ్చినైనా సరే మనం పవిత్ర భావనతో పెడితే అమ్మవారు సంతోషిస్తుంది. అంటే ఇది అవకాశం లేకపోతే మాత్రమే. మనకి శ్రీ సూక్తంలో అలక్ష్యం నచ్చతాం వస్తుంది. ఎప్పుడు ఓపిక ఉండి శుభ్రంగా టీవీలో సినిమా చూస్తాం కానీ అమ్మవారికి నైవేద్యం చేయమంటే కుదరదు. నిజంగా ఓపిక లేకపోతేనే అమ్మవారు కూడా మనకి క్షమిస్తుంది. ఆ చిత్తశుద్ధి ఉండాలి పూజ చేసేటప్పుడు. చాలా సంతోషం అమ్మా, చక్కటి విషయాలు చాలా చక్కగా నవ్వుతూ అలా వివరించేశారు. ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి. And for more videos, please subscribe